సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. మనం ప్రముఖ వైద్యులు డాక్టర్ జి సమరం గారు రచించిన సంపూర్ణ ఆరోగ్యం పుస్తకం నుంచి రక్తపోటుకు సంబంధించిన అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు మనం రక్తపోటు ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకూడని బాధల గురించి తెలుసుకుందాం. కొందరికి ఏ బాధ లేకుండానే మడమల దగ్గర నీరు చేరుతుంది, పాదాలు ఉబ్బుతాయి, వ్రేలు పెట్టి నొక్కితే సొట్టలు పడతాయి. రక్తపోటు వలన ఇటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. ఛాతీలో నొప్పి, కొందరికి ఆవేశం వచ్చినప్పుడు, మానసిక ఒత్తిడి కలిగినప్పుడు గుండెపోటు అనిపిస్తుంది. ఈ నొప్పి వచ్చినప్పుడు ఛాతీ బిగపట్టినట్లుగా, అదిమేసినట్లుగా అనిపిస్తుంది. ఇటువంటప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే రక్తపోటు చూపించుకోవడం, గుండె పరీక్ష చేయించుకోవడం అవసరం. రక్తపోటు ఉన్నవారికి మెదడుకి రక్త సరఫరా తగ్గుతుంది. దాని ఫలితంగా తల దిమ్ముగా అనిపించటం, తల తిరగటం, ఒళ్ళు తూలడం ఉంటాయి. జరిగిన విషయం గుర్తుకు రాదు, దేని మీద మనసును కేంద్రీకరించలేకపోతారు. రక్తపోటులో కూడా ఈ లక్షణాలన్నీ ఉంటాయి. ఇవే కాకుండా స్పృహ తప్పి పడిపోవటం, మాట తడబట్టం, అడుగులు పడకపోవటం, కాళ్లలో బలహీనత వంటి లక్షణాలు అకస్మాత్తుగా కనిపిస్తాయి. మళ్ళీ కొద్దిసేపటికి అన్నీ సర్దుకుంటాయి. ఇలా జరిగినప్పుడు తగ్గిపోయాయి కదా అని ఊరుకోక రక్తపోటు ఉందేమోనని అనుమానించడం, చూపించుకోవడం అవసరం. బిగపట్టే పిక్కలు, కొందరికి రక్తనాళాలు గట్టిపడి కండరాలకి తగినంత రక్తస్రావం ఉండదు, ఆక్సిజన్ కూడా చేరదు. ఇలా రక్తనాళాలు గట్టిపడే వారిలో రక్తపోటు ఉంటుంది. కాళ్ళలో క్రాంప్స్ వచ్చినా, నడుస్తూ ఉంటే కండరాలు పట్టేసినా రక్త సరఫరా సక్రమంగా లేదని గుర్తించాలి. కొందరికి నడిస్తే పిక్కలు పట్టేయడం ఒక్క కాలులోనే ఉంటుంది, రెండిటిలో ఉండదు. అయినా రక్తపోటు ఉందేమో ఒకసారి చూపించుకోవాల్సిందే. కొందరికి ఉన్నట్లుండి గుండె దడదడలాడిపోతుంది, లేదా ఒళ్ళంతా చెమటలు పెట్టేస్తాయి, ముఖం పాలిపోతుంది, ముఖంలో ఎంతో ఆందోళన కనబడుతుంది, చెప్పలేనంత వీక్నెస్ అనిపిస్తుంది. ఇవన్నీ రక్తపోటు వల్ల కావచ్చు. అలాగే ఎవరైనా తమ బాధని అస్పష్టంగా చెప్పినా వారి తల్లిదండ్రులకు రక్తపోటు ఉంటే వీరికి ఆ బాధలు రక్తపోటు వలన కావచ్చునని భావించాలి. ఇంటిలో తల్లిదండ్రుల్లో రక్తపోటు ఒకరికి ఉందా, ఇద్దరికీ ఉందా, తక్కువలో ఉందా, తీవ్రంగా ఉందా అనే దాన్ని బట్టి పిల్లలకు రక్తపోటు అయినది కానిది తేల్చుకోవచ్చు. ఒకవేళ తల్లిదండ్రులకు ఉన్నది లేనిది తెలియకపోతే వారు ఎలా మరణించింది తెలుసుకుంటే క్లూ దొరకవచ్చు. తల్లిదండ్రులు హార్ట్అటాక్తో కానీ పక్షవాతంతో కానీ మరణిస్తే వారికి రక్తపోటు ఉండేదని భావించవచ్చు. అలాగే తల్లిదండ్రులు లేకపోయినా వారికి మధుమేహం, కొలెస్ట్రాల్, గౌటు వంటివి ఉన్నాయని తెలిస్తే వారికి వాటితో పాటు రక్తపోటు కూడా ఉండవచ్చునని అనుమానించవచ్చు. దీన్ని బట్టి సంతానంలో చూచాయిగా రక్తపోటు కనబడినా వంశపారంపర్యంగా లక్షణంగా భావించి దానికి ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరు 20-30 సంవత్సరాల వయసు వరకు పీలగా ఉంటారు, కానీ ఆ తరువాత కొద్ది సంవత్సరాల్లోనే 30-40 పౌండ్లు బరువు పెరిగిపోతారు. ఒంటికి కొవ్వు చేరిపోయి లావుగా తయారవుతాడు. చిన్నప్పుడు సన్నగా ఉండి కొంత వయసు వచ్చిన తర్వాత స్థూలకాయం వచ్చిన వారికి రక్తపోటు అవకాశం కూడా పెరుగుతుంది. అందుకే చిన్నప్పుడు ఎలా ఉండేవారో వారి ఆహార అలవాట్లు, ఇతర అలవాట్లు రక్తపోటు గురించి తెలుసుకోవడానికి, దుష్పరిణామాలను అంచనా వేయడానికి తోడ్పడతాయి. ఈరోజు మనం రక్తపోటు వల్ల కలిగే ఇతర బాధల గురించి కూడా తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.